ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థనా కుడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యము మాకు దయచేశారు. దాన్ని బట్టి నీకు వందనం. ఈ వారంలో ఆయా చోట్ల ప్రత్యేకమైన కుడికలు ఉన్న కారణాన్ని బట్టి ఈ దినము ప్రార్థనా కుడి కొరకై నీ సన్నిధికి మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మీకు వందనం. 2025 సంవత్సరము 4వ నెల 2వ తారీఖు వారి సన్నిధిలో చేరి విజ్ఞాపన చేయుట కొరకు, మా అక్కర్లు మా అవసరతలు నీకు విన్నవించుట కొరకు, అనేకుల క్షేమం కొరకై నీ ఎదుటి సాగిలిపడినట్లుగా మీరు మాకు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాలను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. సమయానికి చేరువచ్చిన వారి కొరకై నీకు వందనములు. ఇంకెవరైతే రావాలనుకుంటున్నారో, మార్గం మధ్యలో ఉన్నారు, మీ చిత్తంలో ఉన్నారు, వారిని నడిపించి మహిమ తెచ్చుకుంటారండి. ప్రాముఖ్యంగా కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది బిడ్డలు మరి వెంబడిస్తూ ఉన్నారు. మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం వారికి అనుగ్రహిస్తురండి. నీ కృపను వారి పక్షంగా విస్తరింపజేస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి ఆసక్తిని బట్టి నీకు వందనం. వారు ఆయా గ్రామాల్లో ఉన్నప్పటికీ నీ వాక్యం మీద ఆసక్తి కలిగి మరి ఈ యొక్క కాన్ఫరెన్స్లో వాక్యం వినేటి కొరకాయ, ప్రార్థన చేయటి కొరకాయ వారు చేరి వస్తూ ఉన్నారు. ఈ శబ్దయంత్రం ద్వారా వారు చక్కగా వినేటి కొరకే సహాయపడుతారండి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సంఘ బిడ్డలందరి కొరకాయ నీకు వందనం. ప్రాముఖ్యంగా ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహిస్తారండి. పాటలు పాడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము కూడా దీవెనకరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా మరి అటు పని జరుగుతూ ఉంది. సామేలు, శ్యాము, జాన్ గారు ఇట్లాంటి వారందరూ ఉన్నారు. జ్ఞాపకం చేసి ఎవరికి ఎక్కిడి అపాయం లేకుండా సహాయపడుతారండి. చక్కగా పని జరిగిన కృప అనుగ్రహిస్తారండి. తద్వారా నా మహిమపరచబడి కొరకు రాను దినాల్లో పరిచర్య కొరకు వాడబడినట్లు కూడా మీరే సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రతి అక్కడ తీరుస్తారండి. కృపను విస్తరింపజేసి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మెటుకు మమ్మల్ని పాదర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షం మమ్మల్ని తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 415, పాత పుస్తకాల్లో 412. 412. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ తల్లి గర్భంబున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు. నీ తల్లి గర్భంబున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించె తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించె తన చేతులు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి చింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను.
నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయాంపు తలుపు తెరువాంగలేవా యేసు ప్రవేశింపను. హృదయాంపు తలుపు తెరువాంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. తన చేతులందు రుధిరంపు దారల్ స్రవించే నీ కోసమే. తన చేతులందు రుధిరంపు దారల్ స్రవించే నీ కోసమే. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయాంబు ఈనాడుగా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయాంబు ఈనాడుగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. పాట సంఖ్య 417, పాత పుస్తకాల్లో 414. 417, 414. యేసు ప్రభు పిలచుచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు. ప్రేమతో నిన్ను పిలచుచుండెన్ దొరకు ముక్తి ప్రభు చెంతనే. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. అందరిలో ఉన్నతుడు ఆయన నీవు
చేర్చుకొను. అందరిలో ఉన్నతుడు ఆయన నీవు చేర్చుకొను. రక్షణ నీవు పొందు నేడే, రక్షణ నీవు పొందు నేడే. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము దరము. నీ జీవము ఏ పాటిది, ఒకనాడిది విడువాలెను. నీ జీవము ఏ పాటిది, ఒకనాడిది విడువాలెను. వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా, వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. నీ కోరకే తెంచే నీలా, ముక్తినిచ్చే యేసు ప్రభు. నీ కోరకే తెంచే నీలా, ముక్తినిచ్చే యేసు ప్రభు. ఒప్పుకోను తప్పిదములను, ఒప్పుకోను తప్పిదములను. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము అందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. యేసు ప్రభువు పిలచుచుండెను, నూతన జీవం నీకిచ్చుటకు. ప్రేమతో నిన్ను పిలచుచుండెను, దొరుకు ముక్తి ప్రభు చెంతనే. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. పాట సంఖ్య 601, పాత పుస్తకాలు 590. 601 590. విలపింతువా నెహమ్యా వలే, విలపింతువా ఎజ్రా వలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి. ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను, ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను. ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి.
విలపింతువా నెహమ్యావలే విలపింతువా ఎజ్రావలే కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడిపోయిన ప్రాకారమున్ అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడిపోయిన ప్రాకారమున్ పునర్నిర్మించి నిందను తొలగించెదమా పునర్నిర్మించి నిందను తొలగించెదమా ప్రభు హస్తంబు తోడుండగన్ విలపింతువా నెహమ్యావలే విలపింతువా ఎజ్రావలే కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో ఆత్మ కలిగించు ఐక్యతతో ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో ఆత్మ కలిగించు ఐక్యతతో ఒకరినొకరు క్షమించి సహించుచు ఒకరినొకరు సహించి క్షమించుచు ప్రభు ప్రత్యక్షత పొందేదమా విలపింతువా నెహమ్యావలే విలపింతువా ఎజ్రావలే కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా నెహమ్యావలే హృదయంబుల్ చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి నెహమ్యావలే హృదయంబుల్ చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి ఒక చేత ఆయుధము పట్టుకొని ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా విలపింతువా నెహమ్యావలే విలపింతువా ఎజ్రావలే కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 9వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాళ్ళ వలె పరిగెత్తువాడును కాను. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చారు. స్తుతిస్తూ ఉన్నాం. చదవని లేఖన భాగమును బట్టి మీకు వందనములు. లేఖన భాగం సత్యాలను గ్రహించుడి కొరకాయి మీరు మా కన్నులను తెరవజేస్తురండి. మా ఉదయత నా పాపమంతని క్షమిస్తురండి. నీ రక్తంతో కడిగి పవిత్రపరుస్తురండి. ప్రభా, నీ నామం పైన నిలబడుతున్నగా నన్ను మరుగుపరిచి నా నోటిని మాటల నుంచి ప్రభా ప్రార్థన కొరకాయి నీ యొక్క లేఖన భాగంలో మా కొరకు విడుదల చేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె, పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆయన గురి లేకుండా ఏం చేయట్లేదు, అందుకే అంటాడు కదా, గురి వద్దకే నేనేం చేస్తా ఉన్నాను, పరిగెడతా. గురి, మా యాత్రా జీవితంలో నీకు నాకు కూడా ఒక గురి ఉండాలి. గురి లేకపోతే మనము ఎట్లాగూ జీవిస్తూ ఉన్నామనేది మనకు అంత తొందరగా ఏం చేయదు, అర్థం కాదు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించకపోవడము నీకు నాకు దైవికమైనటువంటి గురి ఏదైనా ఉన్నదా లేదా? ఉదాహరణకు భౌతికమైన గురి ఉంది. పిల్లల్ని పెంచాలా, పెద్దవాళ్ళని చేయాలా, వారిని ఏదైనా ఒక దారిలో పెట్టాలా, లేకపోతే వారి కొరకు ఏదైనా శ్రేష్టమైనది సంపాదించాలా, లేకపోతే ఇంకా వేరే ఒక ఇంటిని కట్టాలా, ఇంటిని కట్టుకుంటే ఇంకా ఏదైనా కొంచెం మంచిగా దానిని శుభ్రం చేయించుకోవాలా. ఇది గురి. యాత్రా జీవితంలో లౌకికమైనటువంటి లోక సంబంధమైనటువంటి గురులు ఇవి. వీటి కొరకై మనం అనునిత్యం ఏం చేస్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం, సందర్భానుసారంగా ఏం చేస్తూ ఉన్నాం, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఉదాహరణకు ఎవరికైనా కుమారుడికి కానీ వివాహం చేయాలనుకోండి, ఎవరికైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు వాకు చేస్తూ ఉంటాం, పిల్లకి పెళ్ళి చేయాలనుకుంటున్నాను, ఏదైనా సంబంధం ఉంటే మంచిది ఏం చేయాలి, చెప్పాలి. ఎందుకు? నువ్వు అనుకున్న గురి నువ్వేం చేయాలా, చేరాల. మంచిదే. లోక సంబంధంగా నీకు అనేకమైన గురులు ఉన్నాయి. మరి దైవికమైన రీతిగా ఏదైనా గురి ఉందా? అపోస్తలుడైన పౌలు అంటాడు, గురి చూడని వాని వల్ల నేనేం చేయట్లేదు. ఈ లోకం యొక్క గురి ఆయనకి ఏమీ లేదు. మనకు లోకంలో ఎన్నో గురులు ఉన్నాయి. ఆ గురి కాదు మనకు కావలసింది. దైవికంగా నేను ఏదైనా గురి కలిగి ఉన్నానా? నేను ఒక ప్రార్థన కొరకై ఏదైనా గురి కలిగి ఉన్నానా? సువార్త కొరకై ఏదైనా గురి కలిగి ఉన్నానా? లేకపోతే ఒక ఆత్మను సంపాదించుకున్నట్టు కొరకై ఏదైనా గురి కలిగి ఉన్నానా? లేకపోతే ఒక దినాన దేవుని చేత బలానమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలనేటువంటి గురి ఏదైనా కలిగి ఉన్నానా? ఇవన్నీ కూడా ఎట్లాంటివి? దైవికమైనటువంటి సంగతులు. నేను గురి చూడని వాని వల్ల ఏం చేయట్లేదు. కానీ మన పరుగు ఎట్లాంటివి చెప్పండి? ఆయన గురి చూశాడు కాబట్టి ఒక దినాన్ని అన్నాడు, నా పరుగు ఏం చేశాను, కడముట్టించాను. ఎందుకంటే కడముట్టించడం అంటే చెప్పండి. ఏదైనా అనుకోండి, అది చేరింది. ఇప్పుడు చూడండి, 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, నేనడితో అయిపోయిన తర్వాత ఏమనుకుంటారు, అమ్మయ్యా ఏం చేయబోయే అయిపోయి. వాళ్ళ గురి ఏమైంది, ముగించబడింది. మరి నీకు నాకు ఏదైనా గురి, దైవికముగా ఏదైనా ఒక గురి. నేను ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు నేను ఈ రీతిగా ఇప్పుడు చూడండి, 5 తలాంతులు ఇచ్చేవాడు, వాటిని 10 చేశాడు. ఇప్పుడు ఆయన ఎదుర్కొని వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నువ్వు 5 ఇచ్చావు, నేను ఇంకో 5 ఏం చేశాను. ఆయనకు గురి ఉందా? ఆయన వచ్చినప్పుడు నేనేం చేయాలా, ఆయనకు రెట్టింపు అప్పగించాలా. మరి నీకు నాకు ఏ గురి ఉంది చెప్పు?
ఏ గురు కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏ గురు కొరకే పాటుపడుతూ ఉన్నావు? ఏ గురు కొరకే ప్రాకులాడుతూ ఉన్నావు? భౌతికమైనది అది అందరికీ ఉండదు. క్రైస్తవేతరులకు ఉంటుంది, క్రైస్తవులకు ఉంటుంది కదా. భౌతికమైన గురి క్రైస్తవేతరులకు ఉంది, క్రైస్తవులకు ఉంది. భౌతికమైన గురి అందరు. కనుక దేవుడు నీకు శ్రేష్టమైన రక్షణ ఇచ్చాడు. ఆయన నేను తనతో ఉండు కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నీకు ఇంత శ్రేష్టమైనటువంటి రక్షించిన తర్వాత నీకు ఒక గురి లేకపోతే ఒక దినాన ఒట్టి చేతులతో ఆయన దగ్గర ఏం చేయాలా? నిలువబడాల. ఒట్టి చేతులతోనే గురి ఉండాలి. ఏదైనా దైవికమైనటువంటి గురి. పౌలు భక్తుడికి ఎన్నో గురులు ఉన్నాయి. ఎన్నో గురులు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలోను ఆయన మరణ విషయమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము. ఇది ఆయన గురి. ఎవరి గురి? ఎవరి గురి? దేని కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు ఆయన? దేని కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు? దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? దేని కొరకై జీవిస్తూ ఉన్నాడు? ఆయన అంటాడు, ఒక దినాన మృతుల్లో నుండి నేనేం చేయాలా? ఏం చేయాలా? లేవాలా. ఎప్పుడు లేస్తాడు? అందరు లేచిపోతారు మృతుల్లో నుండి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. ఎక్కడికి? జీవం దగ్గరటువంటి లేదా జీవం కలిగినటువంటి దేవుడున్న స్థలానికి వెళ్ళుటి కొరకు. ఇప్పుడు ఈ మృతుల పునరుద్ధానములో ఆయన ఏం చేయాలంట? ఏ విధము చేతైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన గురి ఏంటి? ఆయన గురి భూలోకంలో ఏమి సంపాదించాలి ఆయన గురిలే ఉందా? ఆయన అంటాడు, ఈ లోకంలో చనిపోతాము కదా, కానీ పునరుద్ధానం అప్పుడు నేనేం చేయాలా? లేవాల. ఒక గురి. ఎరుగు నీకు నాకు ఒక గురి లేకపోతే, ఆత్మీయంగా ఒక గురి లేకపోతే, ఆత్మీయంగా ఒక గురి దగ్గరికి నువ్వు చేరకపోతే నీ జీవితం అంతా వ్యర్థమే. ఇక ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించకపోవడము పౌలు భక్తుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన అంటాడు, నేను గురి చూడని వాని వల్ల ఏం చేయట్లేదు అంటే ఆయనకి ఏముంది చెప్పండి? గురి ఉంది. నీకు నాకు ఏముంది చెప్పు? భౌతికంగా చెప్పమంటే నువ్వు గురులు చెప్తావు చెప్పు. నేను చెప్పాను కదా మీకు కొన్ని, ఇంకా మీకు కొన్ని ఉంటాయి. అయితే ఆత్మీయంగా నీకు నాకు ఏ గురి ఉంది? ఇప్పుడు ఆత్మీయమైనటువంటి గురి ఏంటంటే నేను లేవాలా. మృతుల పునరుద్ధానములో నేనేం చేయాలా? లేవాలంటే కనుక నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నీవు నేను కూడా ఏమంటే క్రీస్తునందుండి మృతులైన వారు. ఎవరిలో ఉండాలా? మనం ఎవరిలో ఉన్నాం? ఒకసారి నాకు అనుమానం వస్తూ ఉంటుంది, అసలు దేవుని యొక్క చిత్తంలో ఉన్నానంటావా నేను? ఏంటంటే నాకు ఒకసారి కొన్ని సంగతులు నా జీవితాన్ని చూసినప్పుడు అసలు దేవుని యొక్క చిత్తంలో నేను ఉన్నానంటావా అంటే నాకు ఈ అనుమానం ఎందుకు వస్తుందంటే నా ఆలోచన ఉంటుంది. ఇప్పుడు క్రీస్తునందుండి, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పౌలు ఎక్కడున్నాడు చెప్పండి? క్రీస్తులో ఉన్నాడా? లోకంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు పౌలు? ఒకప్పుడు లోకంలో ఉన్నాడు. ఆ యొక్క దమస్కు మార్గం గుండా దేవుని వెళ్తా ఉన్నప్పుడు దేవుని ఎరగకపోవడము లోక సంబంధమైన సంగతులు. అయితే ఎప్పుడైతే ఆ దమస్కు పట్టణంలో మార్గంలో దేవుడు ఆయన దర్శించాడో ఇప్పుడు ఆయన దేంట్లో ఉన్నాడు? క్రీస్తులో ఉన్నాడు. ఆ లోపల నుండి బయటకు ఆయన మరలా రాలా. ఆయన గురి చాలా గొప్పది. లోపల నుండి ఆయన ఏం చేయలేదు, రాలా. ఆ గురి చాలా గొప్పది. మనము గురి ఇంకా లేదు, మనకు ఉంటే ఎంత బాగుంటుందో. ఏ గురి? ఆత్మ సంబంధమైన. ఇప్పుడు ఆయన గురి చూసాం కదా,
ఏ విధము చేత నేను ఆ మృతుల పునరుద్ధానములు ఏం చేయాలి ఆయన? ప్రభునందు ప్రేమించే వాళ్ళరా, ఆ మృతుల పునరుద్ధానంలో ఆయన లేవాలా. అంతేకాదు ఇంకా ఆయన గురులు చూడండి, ఈ అధ్యాయంలోనే బోలని సంగతులు చెప్పాడు ఆయన. 9వ వచనం, బా ఏం సంపాదించుకోవాలా? ఆయన గురేంటి? ఆయన గురేంటి? క్రీస్తుని ఏం చేయాలా? సంపాదించుకోవాలంటే ఏం కావాలి నీ దగ్గర, నా దగ్గర? ఇప్పుడు ఒక వస్తువు సంపాదించుకోవాలా? ఈ మైక్ సంపాదించుకోవాలి నేను, నాకు మైకు అవసరం, గట్టిగా మాట్లాడకుండా ఇది ఉంటే జాయిగా మాట్లాడినా మీకు గట్టిగానే పడుతుంది, నాకు అవసరం. ఇది సంపాదించుకుంటే ఏం కావాలి మన దగ్గర? డబ్బులు కావాలా? డబ్బులు ఉంటే రాజమండ్రి పోయి, లేకపోతే విజయవాడ పోయి, లేకపోతే ఇంకో చోటకు పోయి దీన్ని కొనుక్కోవచ్చు. కానీ మరి క్రీస్తుని సంపాదించుకోవాలంటే డబ్బుతో ఆయనను కొనగలమా? మరి ఎలా కొనగలం ఆయన్ని? ఎలా సంపాదించుకోగలం ఆయన్ని? బర్తలోమయిని అడగండి, చెప్తాడు. ఏమనంటే విశ్వాసముతో నేనేం చేశాను ఆయనను. ఎందుకంటే ఎంతమంది కేకలేస్తా ఉన్నా నా అరుపు నేనేం చేయలేదు, మానలా. ఆయన ఆగేంత వరకు కూడా నా అరుపు ఏం చేయలేదు, నా విశ్వాసం ఆపలా. ఎంతమంది గుడ్డడా ఆపు అంటా ఉన్నారు, రే అరవకు ఆయన వెళ్ళిపోతున్నాడు అంటా ఉన్నారు, ఒరే నీ అరుపు ఏమైనా పడతారు ఎంతమంది ప్రజల్లో అంటా ఉన్నారు. కానీ ఏం చేయట్లే, ఆపట్లా. దేవుని యొక్క చెవికి ఆ మొర చేరేంత వరకు, దేవుడు ఆగేంత వరకు, దేవుడు ఆయనను పిలిచేంత వరకు ఆ మొర ఏం చేయలేదు, ఆగల. ఆయనకు గురి ఉంది. ఏం గురి? క్రీస్తును సంపాదించుకోవాలా. ఏం సంపాదించుకోవాలా? నీకు నాకు ఒక గురి ఉండాలా. నేను గురి చూడని వాని వల్లే ఏం చేయట్లేదు, పరిగెత్తట్లేదు. నువ్వు ఎలా పరిగెడతా ఉన్నావు? ఏదోలే ప్రార్థన అంటే ఇవాళ వెళ్ళొచ్చే పని అయిపోద్ది, లేకపోతే ఆదివారం ప్రార్థనకి ఇది కాదు గురి. దేవుడు ఏం మాట్లాడతాడు, ఏమి సంగతులు నా జీవితంలో ఆయనకి ఇష్టం లేని ఉన్నాయి. ఈ గురి లేకపోతే ఒక దినాన నీ జీవితంలో ఆయన దగ్గర నువ్వు నిలబడినప్పుడు ఒట్టివాడుగా మిగిలిపోతావు. ఎందుకంటే నీకేమి లేదు, గురిలే. క్రీస్తును సంపాదించుకొని, ఆ మాట ఎంత మంచిగా ఉందో. 9వ వచనము, క్రీస్తును ఏం సంపాదించుకోవాలా? నీ జీవితంలో ఈ గురి ఎప్పుడైనా ఉందా? ఏదో సంపాదించాలి భూమి మీద ఉంది గురి. క్రీస్తును సంపాదించాలనే గురి ఉందా? ఈ లోకంలో వేరే వేరే సంగతులు సంపాదించుకోవాలనే గురి ఉంది నీకు. క్రీస్తును సంపాదించుకోవాలనే గురి ఉందా? ఆయనను సంపాదించుకుంటే అసలు నీ జీవితం ఎంత గొప్పగా ఉంటుంది చూడు. ఆయనే నీతో ఉంటే, ఆయన నీతో ఉంటే దేనికి కొరవ ఉండదు చెప్పండి కదా. నువ్వు ఏ సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా, సరే వదిలేయండి. అసలు ఆయననే సంపాదించుకున్నావు అనుకో, ఆయనే నీ వాడైపోయాడు అనుకో. భక్సింగ్ గారు ఒక దినాన ఒక మాట చెప్పాడంట. ఏమనంటే టెలిఫోన్ బిల్ కట్టడానికి డబ్బులు అవసరం, లాస్ట్ డేట్ వచ్చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవుని దాసుడు, దైవజనుడు. ఏమని? ఫోన్ బిల్ కట్టాలి ప్రభువా. ఎందుకంటే ఆయనే అడగాలి, ఇంకెవరిని అడగకూడదు. ఫోన్ బిల్ కట్టాలి ప్రభువా. ఆయన సరే ఆ రోజు లాస్ట్ డేట్ ప్రార్థన చేసి ముగించేసరికి మనీ ఆర్డర్ వచ్చిందంట. ఏమొచ్చింది? మనీ ఆర్డర్ వస్తే ఆ మనీ ఆర్డర్కు ఏమైందంటే ఫోన్ బిల్ ఎంత అంటే 9 రూపాయల చిల్లరంట. అది అనాలి అంతే ఉండి, అంతే ఎక్కువేమో, లేకపోతే 14 రూపాయలు అంత మొత్తం మీద చిల్లర. కరెక్ట్గా అంత వచ్చిందంట మనీ ఆర్డర్. ఎంత వచ్చింది? కరెక్ట్గా అంతే వచ్చిందంట మనీ ఆర్డర్. కరెక్ట్గా అంతే వస్తే అప్పుడు ప్రార్థన చేసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి సేవకులు ఉంటారు కదా, ఆయన భక్సింగ్ దగ్గరికి వచ్చి ఆ ఫోన్ బిల్కి అడిగితే మళ్ళీ ఇంకో దానికి ఏదైనా అవసరం ఉండదు కదా. సాయంత్రం కొన్ని ఎక్కువ డబ్బులు అడగచ్చు కదా, దేవుణ్ణి అడగచ్చు, కొన్ని ఎక్కువ డబ్బులు అడగచ్చు కదా. ఇప్పుడు సపోజ్ ఫోన్ బిల్ కట్టేసాం, సాయంత్రం మనకి ఏదో ఎచ్చలు కావాలా, కూరగాయలు తెచ్చుకోవాలా, బియ్యం తెచ్చుకోవాలా, మళ్ళీ దేవుని అడగ కదా. రెండింటికి కలిపి ఏం చేయాలా? అప్పుడు ఆయన అన్నాడంట, అదే దేవుడు డబ్బు సంచి పెట్టుకుని ఏం చేస్తూ ఉన్నాడు?
నాకు కూడా తిరుగుతూ ఉన్నాడు. మనకి ఎప్పుడు ఎంత కావాలితే అంత ఆ సంచిలో నుంచి ఆయన అయిపోతే ఇంక దేనికి కరువు చెప్పండి. కాకపోతే మనం క్రీస్తును సంపాదించుకున్నట్లో మనం ఏం చేయట్లే, ఒక గురి కలిగిలేం. ఒక గురి, ప్రభువా నేను నిన్ను సంపాదించుకోవాలా. బైబిల్లో ఎంతమంది ఉన్నారండి గురి కలిగిన వారు? ఎంతమంది ఉన్నారు? నీ జీవితంలో ఈ మాటలను నువ్వు గమనించాలా. ప్రభువా నేను నిన్ను ఏం చేయాలా? సంపాదించుకోవాలా. నాకు నీవు కావాలా. నా జీవితంలో నిన్ను నేను సంపాదించుకోవాలా. క్రీస్తును సంపాదించుకును నిమిత్తం. ఆయన గురేంటి? నీ గురి నా గురేంటి? ఏం సంపాదించాలా అంటే ఈ భూమి మీద నీకు అవసరం కొన్ని ఉన్నాయి. అవి సంపాదించకపోయినా ఈయన సంపాదించుకున్నావు అనుకో, తర్వాత అన్నీ నీకు ఆటోమేటిక్గా ఏమవుతాయి? వస్తాయి. అన్నీ వస్తాయి. అసలు ముందు నువ్వు దీన్ని సంపాదించుకుంటే ఎవరైనా, ఇప్పుడు పౌలు భక్తుల యొక్క గురి ఏంటి? పౌలు భక్తుల గురి క్రీస్తును. అంతే, నీకు నాకు గురి ఉండాలి. ఏ గురి? దేవునిని మనం ఏం చేయాలా? సంపాదించాలి. ఎగుతా ఉన్నావా? ఇది మొదటిది. రెండోది చూడండి, రెండోది 8వ వచనం. అతి శ్రేష్టమైన జ్ఞానం. రెండోది ఏంటి? మొదటిది ఏంటి? క్రీస్తును సంపాదించు. రెండోది ఏంటి? అతి శ్రేష్టమైన. రెండోది ఏంటి? అతి శ్రేష్టమైన జ్ఞానం. రెండోది ఏంటి? అది ప్రాముఖ్యం. ఈ అతి శ్రేష్టమైన జ్ఞానం అసలు మూలం ఏంటి? యేసు క్రీస్తుని గూర్చిన అది. నీకు నాకు ఆయన గూర్చిన జ్ఞానం ఏముంది చెప్పు? నీకు నాకు ఆయనని గూర్చిన జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానం లేదు నీకు? ఈ లోక సంబంధమైన జ్ఞానం లేదా? ఉదాహరణకు నువ్వు చిన్న పూరి గుడిసెలో ఉంటున్నావు, చిన్న తాటకిల్లో ఏదో ఒకటి. ఎవరైనా వచ్చి ఎంతకాలం ఉంటావమ్మా ఈ ఇంట్లో? అక్కడ ఊరి మధ్య దగ్గర నాకు మంచి బిల్డింగ్ ఒకటి ఉంది, అది ఇచ్చేస్తాను నీకు, దాంట్లో ఉంది కానీ నీ పేరు రాసేస్తాను అన్నాడు అనుకో. ఏం చేస్తావు? వెళ్తావా? వెళ్తావు. ఎందుకంటే నీకుండేదానికన్నా అది ఎట్లాంటిది? శాస్త్రం. అది ఎలా వెళ్తావు? ఇది వదిలేసి అక్కడికి ఇది వదిలేసి అక్కడికి ఎలా వెళ్తావు? ఆ జ్ఞానం నీకు ఉంది. ఏ జ్ఞానం అది? ఇది చిన్నది, అది పెద్దది. ఇది విలువ తక్కువది, అది విలువ ఎక్కువ. కాబట్టి దీన్ని విడిచిపెట్టినా నీకు నష్టమేమీ లేదు. ఇది ఏ జ్ఞానం? ఏ జ్ఞానం ఇది అమ్మా? భౌతికమైన, లౌకికమైన. ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానం ఎట్లాంటిది? ఈ జ్ఞానం ఎట్లంటే లోకము కన్నా దేవుడు లోకం కన్నా ఎవరు గొప్పోడు? దేవుడు గొప్పోడు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు వదిలేస్తే అది మనకు దొరుకుద్ది. ఎగుతా ఉన్నారా? లోక సంబంధమైనటువంటి సంగతులు కాదు మనకు కావాల్సింది. యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన ఆయన గురి ఏంటంటే ఆ శ్రేష్టమైనది కావాలి. ఇది కాదు. మన గురి ఏంటంటే ఆ శ్రేష్టమైనది వద్దు, ఇదే కావాలా. ఆ శ్రేష్టమైనది వద్దు. మన జీవితంలో ఇలా ఉన్నాము కాబట్టి మనం దీన్ని ఏం చేయలేకపోతా ఉన్నాం. అంటే భౌతికమైన జ్ఞానం నీకు ఎంతో ఉంది. దాని గురించి మీకు ఒక ఉదాహరణ చెప్పాను. చిన్నలు వదిలేసి పెద్ద ఇంట్లోకి ఏం చేస్తావు? నువ్వు వెళ్ళడానికి ఇష్టపడతావు. కానీ యేసుక్రీస్తు గురించి ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి నీకేం లేదు. అది ఉంటేనే, ఆ అతి శ్రేష్టమైన జ్ఞానం ఉంటేనే కానీ దీన్ని విడిచిపెట్టడం అవ్వదు. అదవుతుందా? ఈ అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకున్నటువంటి పౌలు లోకంలో ఘనత అంతా వదిలేశాడు. ఆయన వస్తూ ఉంటే భయపడుతూ ఉన్నారు ప్రజలు. అంత గొప్పోడు ఆయన. ఎందుకంటే కొడతాడేమోనని, ఈడ్చుకుపోతాడేమోనని,
జైల్లో వేస్తాడేమోనని అధికారుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పత్రాలు తెచ్చుకునేంత సామర్థ్యం కలిగినటువంటి వాడు. అయితే ఒక దినాన్న దెబ్బలు తినడానికి ఏం చేస్తా ఉన్నాడు? ఇష్టపడతా ఉన్నాడు. చదువుతా ఉన్నావా? ఏంటి కారణం? ఏంటి కారణం అంటే నీ జీవితంలో ఆ అతి శ్రేష్టమైన జ్ఞానమును ఆయన ఎరిగాడు కాబట్టి అది వదిలిపెట్టడానికి ఈ లోకము ఆయనకి ఏమి ఇష్టమైందిగా. అందుకంటాడు కదా, ఆయన కొరకు ఈ లోకమునంతా పెంటగా నేను. ఈ లోకం ఎలా కనబడుతుంది ఆయనకి? ఎలా కనబడతా ఉంది? పెంట కనబడతా. పెంటగా ఎందుకు కనబడతా ఉందంటే అది ఎంత గొప్పదో ఆయనకు తెలుసు. అది తెలియాలంటే భౌతికమైన జ్ఞానం నీకు సరిపోదు. భౌతికమైన జ్ఞానంతో ఆ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం నువ్వు కొలవలేవు, సంపాదించలేవు, అభ్యాసం కూడా చేసుకోలేవు. ఏ ఏ జ్ఞానం కావాలా? యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన అది ఆయన గురి. అందుకే ఈ లోకము ఆయనకేమి ఇష్టమైనది. అందుకంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అన్న వాళ్ళు చెప్పండి. ఒకళ్ళని చావైతే లాభము అని ఒకడు చెప్పండి. అర్థమవుతుందా? చావును లాభంగా ఎంచేది ఎవరికి చెప్పండి? ఒక క్రైస్తవుడు తప్ప చావును లాభంగా ఎంచేవాడు ఎవడు? ఎందుకంటే ఈ లోకంలో వారి గురంతా ఏంటంటే ఇక్కడ వరకే, చచ్చిపోతే అయ్యి బాబోయ్. క్రైస్తవుడి యొక్క గురి ఏంటంటే చచ్చిపోతే ఎక్కడ? ఆయనతో. అది అందుకనే ఈ జ్ఞానం నీకు అవసరం. ఈ పరసంబంధమైన జ్ఞానము నేను ఎరగవలసిన వాడు. మొదటిది ఏంటది అమ్మా? క్రీస్తును సంపాదించుకొని. ఆయన గురి ఏంటంటే నేను ఎవరిని సంపాదించుకోవాలా? అంతే. నీకు నాకు గురి ఉండాలా. ఎవరిని సంపాదించుకోవాలా? ఆయన ఎంత సంపాదించుకున్నావు? ఆయన వాక్యాన్ని ఎంత సంపాదించుకున్నావు? ఆయన కూర్చిన జ్ఞానం, యేసుక్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం. అబ్బా, ఆయన కూర్చిన జ్ఞానం ఉండాలి నీకు. యేసుక్రీస్తుని కూర్చిన జ్ఞానం ఉండాలి. మనుషుని కూర్చిన జ్ఞానం నీకు ఎంత ఉంది? అడుగుతా ఉన్నావా? ఆ వ్యక్తి ఆయన నమ్మకూడదు. ఎలా తెలుసు నీకు? ఆ జ్ఞానం ఉంది నీకు. ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వకూడదు, నీకు జ్ఞానం ఉంది. ఎందుకంటే ఆడు ఎలాగ చూడేస్తాడో. ఆ వ్యక్తి కూడా వెళ్ళకూడదు, జ్ఞానం ఉంది. ఎందుకంటే వాడు స్వలాభం కొరకు నిన్ను నష్టం చేయడానికి కూడా వాడు ఏం చేయడు? వెనకాడాడు. ఇదంతే. ఎట్లాంటిది ఇది? భౌతికం. ఎరుగుతా ఉన్నావు కదా, తెలుసు కదా. ఎవరు కూడా పడితే వారు కూడా వెళ్తావా? ఎవరిని పడితే వాళ్ళు నమ్ముతావా? ఎవరికి పడితే వాళ్ళు డబ్బులు ఇస్తావా? ఇది జ్ఞానం మంచిదే. దేవుని యొక్క జ్ఞానం ఎంత ఉంది? ఆ యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఎంత ఉంది నీ దగ్గర? అది సంపాదించుకుంటే, ఆ గురి కలిగి ఉంటే ఎంత మంచిది. దాని కొరకే ప్రార్థన చేసుకుంటే ఎంత మంచిది. ఎదుగుతా ఉన్నావా? మొదటిది ఏం చెప్పుకున్నాం? క్రీస్తుని గురించిన క్రీస్తును రెండోది ఏంటి అమ్మా? యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. మూడో చూడండి, 7వ వచనం. అది మూడోది ఏంటది? మూడోది ఏంటి? క్రీస్తు నిమిత్తము ఎలా ఎంచుకుంటున్నాడంట? ఆ లాభం అయినవి క్రీస్తు నిమిత్తం ఎలా ఎంచుకుంటున్నాడు? అబ్బా, అవి లాభమే, కానీ క్రీస్తు నిమిత్తము ఎలా ఉండాలా? నష్టంగా ఉండాలా. లేకపోతే అది నిన్ను గురిని తప్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఎరుగు. నీవు క్రీస్తు నిమిత్తము ఏమి నష్టంగా ఎంచుకున్నావు? ఎదుగుతా ఉన్నావా? ఒక గురి ఉండాలి నీకు. అందుకంటారు కదా, నేను గురి చూడని వాని వల్ల ఏం చేయట్లేదు, పరిగెత్తట లేదు. నేను ఆత్మీయ జీవితంలో దేవుని గురించిన గురి ఏముంది చెప్పు? ఆయన గురించి గురి కలిగి ఉంటే అబ్బా, నీ జీవితం. ప్రతి వాడికి ఒక గురి ఉంటుంది. పిల్లలకి ఎగ్జామ్స్ గురి, వ్యవసాయదారుడికి కోతకాలం గురి. అప్పటి వరకు ఏం చేస్తాడు? దాన్ని భద్రంగా
ఒక రాజకీయ నాయకుడికి ఎలక్షన్ గురి, నిద్రపోతాడా? నిద్రపోడు. ఆ ఎలక్షన్ అయ్యేంత వరకు ఏం చేయడు? నిద్రపోడు. ఆయనకు గురి. ఎదుగుతా ఉన్నావా? నీ జీవితం, నా జీవితంలో ఒక గురి లేకపోతే, ఏంటి ఆ గురి అంటే? యేసును క్రీస్తును సంపాదించుకోవాలనేటువంటి గురి నీ జీవితంలో. ప్రభువా, నేను నిన్ను సంపాదించుకోవాలి నాయన. ఈ లోకంలో ఎన్నో సంపాదించుకున్నాను ఆయన, కానీ నిన్ను సంపాదించుకోవటానికి ఇంకేం చేయాలి? నేను గురి కలిగి, ప్రభువా నీ జ్ఞానము కావాలి నాయన. నాకు యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి నాయన. నాకు ఈ లోకంలో నాకు ఎంతో జ్ఞానం ఉంది నాయన. నీకు చదువు లేకపోయినా సంగతులు చక్కబెట్టగలిగినటువంటి జ్ఞానం ఉంది నాయన. కానీ చదువు లేకపోయినా దేవుని వాక్యం చెప్పే జ్ఞానం ఉందా లేదా? నీకు చదువు లేదు, కానీ ఇంతవరకు అన్ని సంగతులు చక్కబెట్టుకోలే. అయితే దేవుని గూర్చిన జ్ఞానం, ఆ జ్ఞానం ఉంటే, ఆ గురి ఉంటే, ఆ గుర్తింపు ఉంటే ఎదుగుతా ఉన్నావా? ప్రభునందు ప్రేమంటి వారలారా, మొదటిది క్రీస్తుని ఏం చేయాలా? రెండోది ఏంటి? యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం. మూడోది ఏంటి? ఏవేవి నాకు లాభకరమై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము ఏం చేయాలా? ఈ లోకం లాభమే, కానీ దాన్ని క్రీస్తు నిమిత్తం ఏం చేయాలా? నష్టంగా ఎంచుకోవాలా. ఈ లోకంలో సుఖం లాభమే కదా. అందరికి సుఖం ఉంటుందండి? అందరికి సుఖం ఉంటుంది చెప్పండి? ఎంత కష్టపడే వాళ్ళు ఉన్నారు కదా. మీరు ఇప్పటి వరకు పని చేసి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చిన ఎంతమంది ఉన్నారు? అందరికీ సుఖం ఉంటుందా? కానీ ఈ సుఖము క్రీస్తు నిమిత్తము ఆయన ఏం చేశాడంట? నష్టంగా. అంటే వాస్తవంగా పౌలుకి ఏమి కొదువులే. ఆయన చాలా ఉన్నతమైనటువంటి వాడు, కానీ అవన్నీ విడిచిపెట్టి ఏం ఆయన జీవనోపాధి కొరకు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? డేరాలు కొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కుట్టకర్రలా. ఆయన ఉన్నతమైన వాడే, కానీ ఏం చేస్తా ఉన్నాడు? డేరాలు కదా. ఈ యొక్క లేదా మన యొక్క దేశంలోనికి ఎంతమంది మిషనరీలు వచ్చారు? వారి యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే, అసలు ఎంత ఉన్నతమైన వారు వాళ్ళు కదా, ఎంత ఉన్నతమైన స్థలాలకు చెందినవారు, కానీ అవి వాళ్ళకి లాభమా నష్టం? చూడండి, ఉదాహరణకు అమెరికా అంటే ఎంత గొప్ప దేశం, గొప్ప దేశం కదా. ఇంగ్లాండ్ అంటే ఎంత గొప్ప దేశం. ఇట్లా అంటే నాగరికతలో ఇంకా మనము వాటిని ఏం చేయలేదు, చేరుకోలే. మనది గొప్ప దేశమే, అంటే మనకంటే నాగరికతలో కొంచెం ఏమున్నాయి? అవి ముందున్నాయి. ఇప్పుడు ఇక మన దేశం నుండి ఆ దేశానికి వెళ్తానికి ఎంతమంది ఆసక్తి కలిగిన వారు ఉంటారు? ఏదో ఒక మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఎంత గొప్పగా తహతహలాడుతూ ఉంటారు ప్రజలు. కెనడాలో ఉన్నాడని, న్యూజిలాండ్లో ఉన్నాడని, ఆస్ట్రేలియాలో ఉన్నాడని చెప్పుకుంటారు కదా. మొత్తం మీద తలంపు ఏంటంటే అది ఉన్నతమైనటువంటి స్థలము. అయితే అది విడిచిపెట్టి పల్లెటూళ్ళకు, మన దేశంలో కరెంట్ లేని ఊళ్ళకు, ఇల్లు లేని ఊళ్ళకు కదా, ఇల్లు లేని ఊళ్ళకు ఆ యొక్క మదర్ తెరీసా గారు ఉన్నారు. యుగేస్లేవిలో ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చింది. పోనీ ఇక్కడ ఏమన్నా ఆదరించే జనమా? పోనీ ఏమన్నా ఇక్కడ సాయపడే జనమా? అయినప్పటికీ ఆ లాభాన్ని క్రీస్తు నిమిత్తం ఏం చేసింది? నష్టంగా ఎంచుకుంది. అందుకని ఒక దినాన వారికి ఉన్నతమైన బహుమానం ఎంత ఉంటుందో తెలుసా? ఏవేవి నాకు లాభకరమైనవో అవి క్రీస్తు నిమిత్తం నష్టముగా. ఉదాహరణకు ఏంటి లాభకరం? అప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది, చక్కగా ఇంట్లో పడుకోవచ్చు, ఫ్యాన్ వేసుకుని, ఏసీ ఉంటే వేసేసి పడుకోవచ్చు. ఇప్పుడు సువార్తకి వెళ్ళాలా, ఎండలో తిరగాల.
ఇంట్లో ఏసీ వేసి పడుకోవడం సుఖమా, ఈ ఎండలో తిరుగుతున్న సుఖమా? చెప్పాలా? ఏది ఏది మంచిది అమ్మా? ఇంట్లో ఏసీ వేసుకుని పడుకోవడం, ఫ్యాన్ వేసి, ఏసీ లేకపోతే ఫ్యాన్ పోని, ఫ్యాన్ వేసుకుని పడుకోవడం సుఖమేనా? అయితే అది లాభమేనా? అయితే ఆ ఎండలో తిరగడానికి ఈ లాభాన్ని ఏం చేయాలా? అది నీ జీవితంలో ఉండాల్సింది. సువా నీకు ఫ్యాన్ కింద కూర్చోవడం మంచిదే, కానీ ఆయన నిమిత్తం ఫ్యాన్ వదిలి ఎండలో నలుగురు సువార్త చెప్తే, అందుకే అంటాడు, ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం ఏం చేశాను? ఆ జీవితం లాభమే ఆయనకు. ఆయన వస్తూ ఉంటే వణికేది లాభమే, వదిలేసాడు అది. ఇప్పుడు అందరూ వస్తుంటే ఆయన వణుకుతూ ఉన్నాడు, కొడితే కొట్టండి బాబాని. లాభకరమైన జీవితము క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు ఆయన. అది ఆయన గురి. అందుకే అంటాడు, నేను గురు చూడని వాని వల్ల ఏం చేయట్లేదు, పరిగెత్తట్లా. గురు చూడని వాని వల్ల పరిగెత్తట్లా. నీకు నాకు ఏ గురి ఉంది చెప్పు? ఏ గురి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏ గురికి ప్రోకలాడుతూ ఉన్నావు? ఏ గురి కలిగి ముందుకు సాగుతూ ఉన్నావు? చెప్పాలి కదా ఒక దినాన. మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచాలని చెప్పాలి కదా. నువ్వు పరుగు ఏంటనేది? అపోస్తలుడైన పౌలు పరుగు ఏంటంటే క్రీస్తుని సంపాదించుకోవాలా. రెండవదిగా ఆయుసు క్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము. మూడవదిగా అమ్మా ఏవి లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తం ఏం చేశాడు? అబ్బా ఎంత ఎంత మంచి మాట. మన సహవాసంలో పెద్దలైన వారు ఉన్నారు. వారు ఎప్పుడు పడుకుంటారో తెలీదు. ఏదో ఒక ఇన్ని సంఘాల మీద ఏదో ఒక బాధ్యత, వాటి కొరకే ప్రార్థన. పెద్ద వయసు ఇప్పటికే అలసిపోయి ఉన్నారు. అయినా కానీ పడుకోవడానికి ఏముండదు, ఉండదు. ఒక దైవజనుడు అన్నాడు, బాబు ఆయన పడుకునేసరికి తెల్లారుజాము 4 అవుతాయా, మళ్ళీ 5ంటికి లేచిపోతాడే అన్నాడు. తెల్లారుజాము ఎంత అవుతుందంట? అంతేనట. సంఘంలో కూర్చుని నాకేముందంట? చింత, భారం. ఎంత భరిస్తూ ఉన్నారో. ఏవేవి నాకు లాభకరమైననో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా, అది గురి. ఈ లోకం లాభమే, కానీ నష్టంగా ఎంచుకో. ఈ లోక లాభం ఒక దినాన నేను నష్టపోయి అది వేరే పాఠము. అయితే పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరమై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా. కాబట్టి ఇవి మొత్తం ఏం చెప్పాను అమ్మా? ఫస్ట్ ఒకటి చెప్పాను కదా, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు చెప్పాను, చెప్పలేదా? ఫిలిప్పీ 3:10 అదొకటి. మొత్తం ఎన్నిన్నాయి? ఆ బలం ఎరగాల, క్రీస్తును సంపాదించుకోవాలా, అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవాలా. 4వదిగా ఏంటది? ఏవి లాభకర, అవి నష్టంగా ఎంచుకోవాలంటే నీకు ఆ జ్ఞానం ఉంటేనే తప్ప నీకు ఇది నష్టంగా అనిపించదు. ఈ లాభం అయింది నీకు నష్టంగా అనిపించాలంటే ఏ జ్ఞానం ఉండాలా? ఆ జ్ఞానం ఉంటేనే. ఆ దేశం లాభమే, వదిలేశారు, ఇక్కడికి వచ్చారు పల్లెటూరుకి. ఏమున్నాయి? ఏమీ లేవు. అవుతా ఉన్నావా? నేను ఒక చోట పరిచయకి వెళ్ళాను. పరిచయకి వెళ్తే దూరమే, నడిచేపట్నాల అడవి ప్రాంతం. మామూలుగా వెళ్ళాను. నాకు రాయమండ్రిలో వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. మంచిగా అక్కడ వరకు సరిపోయింది, ఆ ఊరు వరకు. అక్కడ కొనుక్కుందాం కొనుక్కుందాం బస్సులో దిగుతూ ఎందుకులే, అక్కడికి వెళ్ళినది కొనుక్కొచ్చాం అనుకున్నాను. అక్కడికి వెళ్తే మన జేబులో డబ్బులు ఉన్నాయి కానీ అక్కడ మంచినీళ్ళ బాటిల్ లేవు. అక్కడ అమ్మరంట మంచినీళ్ళ బాటిల్. అక్కడ ఎవరు కొంటాడు అడవిలో? ఇక్కడ మంచినీళ్ళ బాటిల్ ఎవరు అమ్మరా అంటున్నాడు. ఇప్పుడు నేను అనుకున్నాను, హైదరాబాద్లో ఉండేవాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఏం లేదు, మంచినీళ్ళు బాటిల్ కొనుక్కుంటా అమ్మేవాళ్ళు లేడు ఇక్కడ. సిటీలో హైదరాబాద్ అంటే ఎట్లా ఉండదు చెప్పండి? అట్లాంటి వాడు ఈ అడవిలో, అంటే ఆ లాభకరమైన సంగతి వదిలేసి దేని కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు? దేని కొరకు? ఏవేవి నాకు లాభకరమైన విడిచిపెట్టి సమస్తమును క్రీస్తు నిమిత్తం ఏం చేశాను? అబ్బా ఆ లాభకరమైన స్థలం వదిలేసి ఆ అడవి, ఏమీ లేవు, వాటర్ ప్యాకెట్ కూడా లేదు.
వెళ్తూ ఉన్నారా? అలాంటి స్థలం. కాబట్టి 4 సంగతులు నువ్వు సంపాదించుకోవడానికి ప్రార్థన చేయి. ఇది గురిగా పెట్టుకో. గురు చూడని వాని వల్ల నేను ఏం చేయట్లేదు, ఇది గురిగా పెట్టుకో. 4 సంగతులు చెప్పాం కదా, గురిగా పెట్టుకుని వాటి కొరకై నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన చేయటి కొరకై దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. శుక్రవారము సహోదరుల కొరకు ప్రార్థన చేయండి. శుక్రవారం రాత్రి సంఘ ప్రార్థన వేలువెన్ను సియోనులో ఉంది, ప్రార్థన చేయండి. ఈరోజు రాత్రి మరి సమస్యగూడెం వేలువెన్నులో సమస్యగూడెం బేతనీలో బైబిల్ స్టడీ ఉంది. ఈ నెలంతా బుధవారం అక్కడ బైబిల్ స్టడీ కొరకై వెళ్ళాలా. ఆ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. తర్వాత ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై ఉదయం 10 గంటలకు షోమ్రోనులో, మధ్యాహ్నం 2 గంటలకు సియోనులో ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా పక్కన పని జరుగుతూ ఉంది. ఆ మిగిలిన స్థలంలో కొంత నీడ కొరకు షెడ్ వేస్తూ ఉన్నాము. దాని కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం పిలుబడులు సామేలు శ్యాము పని చేస్తూ ఉన్నారు. ఇటు కీడు లేకుండా చక్కగా పని తగిన జ్ఞానంతో ఆ పని ఉన్నట్లుగా మరి దేవుడు చక్కగా దాన్ని మరి నడిపించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. రానున్న దినాలలో సువార్త పరిచర్య, మరి ఇంకా గ్రామంలో ఒక స్థలము మందిరం కట్టుట, సియోను కొరకు దేవుడు ఏదైనా ఒక స్థలం అనుగ్రహించుట, ఇట్లాంటివన్నిటి కొరకై మీ అడతెగక ప్రతిదినం కుటుంబ వ్యక్తిగత జీవితాల్లో సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఆ కోర్టు విషయం కూడా ప్రార్థన చేయండి. చివరికి వచ్చింది. దేవుడు తన చిత్తానుసారంగా జరిగించి దాని కొరకై ఎక్కువగా ఏం ప్రాకులాడకుండా దైవ చిత్తానుసారంగా అది జరిగినట్లుగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. చోడు బాలశ్రీ చోడు గంగరాజు గారికి ఒక ప్రార్థన చేయండి. దేవుడు మరల వారికి వివాహ వార్షికోత్సవ దినం అనుగ్రహించాడు. మరి వారి జీవితంలో ఆత్మీయంగా ఎదుగుడి కొరకు మరి గంగరాజు సంపూర్ణ రక్షణ మారు మనసు పొందుడి కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాం. సో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి గంగరాజు గారికి. మరి బాలశ్రీ భర్త కిడ్నీ స్టోన్స్ కూడా విడిపించబడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. సుగుణ కొరకు ప్రార్థన చేయండి. మరి ఎన్నో అనారోగ్యాలు ఉన్నాయి. దేవుడు బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరచులాగున, సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించలాగున, దేహాన్ని అంతటా ముట్టి బాగు చేసేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఇంకేదైనా ప్రార్థన మనం చెప్పండి, వాటి కొరకే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నీ వందనములు ప్రభా. మరి ప్రారంభించట్లో సహాయపడుతూ వచ్చారు. పాటల ద్వారా నీ నామానికి మహిమ ఆరోపించే భాగ్యం ఇచ్చారు. మీకు వందనములు. ఈ సమయంలో ప్రభా మరి వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనములు. గురువు చూడని వాని వలె నేను పరిగెత్తట్లేదని పౌలు భక్తుడు సెలవిచ్చాడు ప్రభా. మరి ఆయనకు ఒక గురి ఉంది. ఆ గురి ఏంటో మేము ఎరగలిగేదానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనములు. మాకు ఇంకా గురి లేదు, అందుకే మేము ఆ గురి చూడకుండా గురి లేకుండా పరిగెడతా ఉన్నాము. అయితే కనికరించి ఏ గురి మాకు అవసరమో దాన్ని మీరు తెలియపరిచారు. ఆ రీతిగా మేము కూడా గురి కలిగిన వారిగా నీ బలం ఎరిగినట్లుగా ప్రభా, నిన్ను సంపాదించుకున్నట్లుగా, నేను కూర్చున్నటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం నాకు కలిగినట్లుగా ప్రభా. మరి మీరు నాకు గురి కలిగిన వాడిగా నేను కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని మీ నిమిత్తం నష్టంగా ఎంచుకుంటా. అది సామాన్యమైన సంగతి కాదు. అయితే ఇంకా ఆ స్థితిలోనికి నేను రాలేదు. ఆ స్థాయిలోనికి ఈ లోకం అంతా విడిచిపెట్టి నేను వెంబడించినట్లుగా నన్ను సిద్ధపరచురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. విత్తబడిన వాక్యము విన్న వారి యొక్క హృదయాల్లో మంచి నేలబడిన విత్తనం వలె ఉండి 30 60 100 ఫలింపులను తీసుకురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా ప్రార్థన మనవుల కొరకు నీకు వందనములు. సుగుణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతో అనారోగ్యంతో ఉంది. దేహాన్ని ముట్టండి, సంపూర్ణ స్వస్థపరుస్తారండి. నొప్పుల నుంచి విడిపించి కావాల్సిన క్షేమం దయచేస్తున్నాను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాలశ్రీ గంగరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి మరొక వివాహ వార్షికోత్సవ దినాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వందనములు.
దావీదంట నీ ఆశీర్వాదం నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడుగా కానీ అలాగూ ప్రియ కుటుంబం ఆశీర్వదించబడ్డ కొరకు సౌడు గంగరాజు సంపూర్ణ రక్షణ మారు మనసు పొందుకు సహాయపడుతున్నాడు. ప్రాముఖ్యంగా ఆయన కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతూ ఉన్నాడు. మీ గాయపడిన హస్తం ఉంచుతారండి, సంపూర్ణంగా తాకి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పక్కన పని జరుగుతూ ఉంది. సామ్యాల కొరకు శ్యామ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తగిన శక్తి ఆలోచన బలం దయచేస్తారండి. కీడు నుంచి తప్పిస్తారండి. నీ కనుదృష్టి నుంచి త్రపాదకం లేకుండా సహాయపడుతారండి. వారు లేని వారిని దుష్ట దుర్మార్గుల నుండి విడిపిస్తారండి. ప్రభావ మరి నీ మందిరాన్ని భయం వారికి కలిగించి మహిమ తెచ్చుకుంటారని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. తాళపాలెం సోమరాని కొరకై నీ కొందరములు సోమరాని కొరకై గ్రామంలో ఏదైనా ఒక స్థలం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సియోను కొరకై మీ కొందరములు శుక్రవారం రాత్రి అక్కడ జరగనటువంటి ప్రార్థన కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. ఆ పరిచర్య అంతటిలో కృపను చూపించి మహిమ తెచ్చుకుంటాం. శుక్రవారం ఉదయము చెనకుండేపుల్లో సంధ్య శ్యామ్ యొక్క నిశ్చితార్థం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. ఇరు కుటుంబాలకు కావాల్సిన క్షేమమును గ్రహిస్తారండి. ప్రయాణంలో కృపను విశ్రమ చేస్తారండి. చక్కగా జరిగి నా మహిమపరచబడుకు సహాయపడుతారండి. కృప చూపిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తుండగా మీరే సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభుదిన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదివారము ఉదయం 10 గంటలకు సోమవారంలో, మధ్యాహ్నం 2 గంటలకు సియోన్లో సహాయపడుతున్నారండి. 8, 5, 6 తారీఖుల్లో 4, 5, 6 తారీఖుల్లో గన్నవరంలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన గుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో కూడా దీనికి ఉంచుతుంటే జకరియా గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన హస్తాలను బలపరిచి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నారండి. తిరుడి మెట్ట మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నారండి. 8, 9, 10, 11, 12, 13 తారీఖు జరగాల్సిన మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరే సహాయపడుతున్నారండి. కృప చూపిస్తున్నారండి. మరి అంతేకాదు ఈ నెల 28 నుంచి మళ్ళీ 2వ తారీఖు వరకు వీబీఎస్ పరిచర్య ఉంది. బేతనీయలో నిడదవోలు సహాయపడుతారండి. నీ దాసుడు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రభా ఎన్నో పనులు చేయించాలా, అన్నింటిలో కూడా మీరే సహాయపడు. సంఘం అంతా ఈ విషయాల కొరకై ప్రార్థన చేయనట్లుగా కూడా మీ సహాయం వరకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. మరి వచ్చిన వారందరూ కొరకై కొంత వారు ప్రార్థించడానికి సహాయపడుతారండి. కాన్ఫరెన్స్లో వారు ప్రార్థన చేయడం సహాయపడి వీరందరూ ప్రార్థించిన తర్వాత అన్ని కుటుంబాల కొరకై, అన్ని సంఘాల కొరకై, పరిచర్ల కొరకై ప్రార్థించడానికి నాకు కూడా సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ కృపకు అప్పగించుకుంటూ జరుగుతున్న పనిని ప్రభు నిరాటంకంగా జరుగుతూ సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేసి రక్తపోషణ తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.